27.10 ఎకరాల రహేజా కార్ప్ భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి? అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏంటి? ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు. నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాను, రహేజా అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ వాడికి భూములు ఫ్రీగా ఇవ్వడం ఏంది, 99 వయసులకి ఇవ్వడం ఏంది? అడేమన్నా మనకేమన్నా ₹1,00,000కి 2,00,000కి ఏమన్నా ఇల్లు కట్టించిస్తాడా, లేకపోతే 5,00,000కు 10,00,000కు కట్టించిస్తాడా? లేకుండా వాడేం కోట్లకు అమ్ముకోవడం ఏంది? కోట్ల రూపాయలు. ఇప్పుడు మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ సన్నాసుల దద్దమ్మల తెలివి తక్కువ వాళ్ళందరికీనేమో డబ్బులు పెట్టి కొనుక్కుని వాళ్ళే భూమి కొనుక్కుని అందులో మళ్ళీ ప్రభుత్వానికి ఓపెన్ ల్యాండ్ లాంటి ఇచ్చి అంత డబ్బులు తగలేసుకుని ఆ తర్వాత వాడేమో అక్కడ ఇళ్ళు కట్టి అమ్ముతుంటే వీళ్ళేమో ఏకంగా బేవర్స్గా తీసేసుకునేటటువంటి పరిస్థితి. రూపాయికి టీ కూడా రాని రోజుల్లో రూపాయికే 27 ఎకరాలు ఇచ్చేసేసి అదేదో దేశ క్షేమం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఇచ్చామని ఒక అబద్ధాలు చెప్తున్నటువంటి ఆయన నేను అనేక సార్లు ప్రస్తావించా. ఇప్పుడు అది హైకోర్టు నిలదీసింది. ఇప్పుడు రాష్ట్రాలపై భారం మోపి ఉపాధిని ఎత్తేసే కుట్ర, కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం